హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ అండ్ మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ కార్డ్ 4 ఆఫ్ పెంటికల్స్. ఈ 4 ఆఫ్ పెంటికల్స్ మీ రిలేషన్షిప్కి సెక్యూరిటీ ఉంది అని చెప్తుంది, అండ్ సేవింగ్ మనీ అండ్ స్టిక్కింగ్ టు పాస్ట్ రిలేషన్స్ అని కూడా చూపిస్తుంది మనకి. ఓకే, సో ఎంపరర్ కార్డ్, ఫాదర్లీ ఫిగర్ అండ్ లీడర్షిప్, అథారిటీ అండ్ సిచ్యువేషన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు మీ పర్సన్. ఓకే, నో ఫియర్స్ అన్నమాట ఇప్పుడు. అండ్ 7 ఆఫ్ కప్స్, మేనిఫెస్టేషన్. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఇదొక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫ్యామిలీ కార్డ్. ఓకే, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీ కూడా చూసుకుంటున్నారు ఫైనాన్షియల్గా. డెత్ కార్డ్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, డెత్ రీబర్త్ కార్డ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఒక ఇండిపెండెంట్, అబండెంట్ అండ్ వర్కింగ్ పేరెంట్. ఓకే, నర్చరింగ్, కేరింగ్ పర్సన్. అండ్ 4 ఆఫ్ కప్స్. 4 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు నియర్ రీసెంట్ పాస్ట్లో. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు చాలా షాకింగ్ బిహేవియర్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ మీ ముందుకు రాబోతున్నారు. మీరు నమ్మలేరు ఇంకా ఏంటి బిహేవియర్ అన్న ఆలోచనలో పడతారు మీరు. సో అలా ఉంటారు. సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఒక హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు మీరిద్దరూ కలిసి. ఈ కార్డ్స్ చాలా గట్టిగా ఉన్నాయండి, అసలు షఫలింగ్కి ఇబ్బందిగా ఉంది, అందుకనే నేను ఎక్కువ షఫల్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకొక కార్డ్ స్లిప్ అయింది. ఇది కమ్యూనికేషన్ అండ్ మేబీ మీ పర్సనే మీ దగ్గరికి రావచ్చు. సో హౌ టు అప్రోచ్, వెన్ టు అప్రోచ్ అనేది ఆలోచిస్తున్నారు, బట్ రెడీ టు జంప్ అనమాట. బట్ సిచ్యువేషన్ అండ్ టైం సపోర్ట్ చేయట్లేదు మీ పర్సన్కి. బట్ ఎనీహౌ వస్తారు. ప్రజెంట్ ఒక వౌండెడ్ లయన్ లాగా ఉంది మీ పర్సన్ లైఫ్. అండ్ స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది. అండ్ వాల్యూస్ అండ్ మారల్స్ ఏంటి అనేది తెలుసుకున్నారు మీ పర్సన్. అండ్ 4 ఆఫ్ వాండ్స్, మ్యారేజ్ కార్డ్ అగైన్. చారియట్, మీ పర్సన్ మీ వైపు రావడానికి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే. కంప్లీట్లీ స్కాటర్డ్ అనమాట. ఎందువల్ల అంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్, ఆ 2 ప్రాబ్లమ్స్ మెయిన్లీ ఫేస్ చేస్తున్నారు. 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. లగ్జరీ లైఫ్, మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఓకే, సో మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుతుంది. సో మీ నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఆ స్ట్రింగ్స్ కంప్లీట్గా కట్ చేసుకుని ఆ టాక్సిక్ పర్సన్, టాక్సిక్ పీపుల్ నుండి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మెంబర్స్ అయితే వాళ్ళకి ఇలానే సపోర్ట్ చేయకుండా లోన్లీగా వదిలేసిన వాళ్ళే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో మీ పర్సన్ ఆటోమేటిక్గా లోన్లీ పర్సన్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, మీ పర్సన్కున్న మెయిన్ ప్రాబ్లం అదే. అండ్ ఒక న్యూ సైకిల్, బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది. ఓల్డ్ సైకిల్ ఎండ్ అవుతుంది ఇద్దరి లైఫ్లో కూడా. ఓకే, చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పీపుల్ చీట్ చేశారు. అగైన్ 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, 2 చీటింగ్ ఎనర్జీస్. మీ పర్సన్ ప్రజెంట్ ఆ చీటింగ్ ఎనర్జీస్ నుండి కొద్దిగా బయటకు వస్తున్నారు. మీతో కమ్యూనికేట్ కూడా చేస్తున్నారు. అండ్ మీరు షాకింగ్ ఎనర్జీ స్టార్ట్ అయ్యాయి మీకు. ఏంటంటే మీకు ఆ మెసేజెస్ కూడా చాలా
కమిటెడ్ మెసేజెస్ వస్తున్నాయి, రొమాంటిక్ మెసేజెస్ వస్తున్నాయి, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని పాజిటివ్ మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, సో అలా చేంజ్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు మళ్ళీ మీతో కలిసిన తర్వాత. మీకు రీయూనియన్ అయిపోయింది ఆల్రెడీ చాలామందికి, బట్ ఇంకా కొంతమందికి అవ్వలేదు ఇక్కడ. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ ఏం మీ పర్సన్ మళ్ళీ ఇంకెప్పుడైనా థర్డ్ పార్టీ వైపు ఫీలింగ్స్ చూపిస్తారా అంటే, ఆల్రెడీ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి థర్డ్ పార్టీకి, బట్ అయినా కూడా వాటిని వద్దు అనుకుంటున్నారు, డిలీట్ చేస్తున్నారు వాటిని మైండ్ నుండి. మూవింగ్ టు కామర్ వాటర్స్ అనమాట. ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు, అది మీ రిలేషన్. సో 8 ఆఫ్ వాండ్స్, క్విక్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు, కంప్లీట్లీ మీకు సరెండర్ అయిపోతున్నారు మీ పర్సన్. మీ రిలేషన్కి ఒక వాల్యూ ఇవ్వాలి, అందులో ఒక గ్రోత్ కనపడాలి అనేది మీ పర్సన్ ఆలోచన. ఓకే, బట్ అదైతే నిజమే, మీ పర్సన్ మీరు అనుమానించక్కర్లేదు. ఎందుకంటే ఈ మంత్ 15th తర్వాత, అంటే మేబీ రేపటి నుండి లేదా ఇవాళ నుండే చాలామందికి కమిటెడ్ మెసేజెస్ వస్తాయి, హై లెవెల్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్. కొంతమంది ప్రపోజల్స్లో ఉంటారు ఇంకా. సో అలాంటివన్నీ జరగబోతున్నాయి. 6 ఆఫ్ వాండ్స్, డెత్ కార్డ్, ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఓకే, మ్యారేజ్ కార్డ్, అగైన్ మ్యారేజ్ కార్డ్, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, అది 1111 కార్డ్. అండ్ ప్రజెంట్ అయితే మీరిద్దరూ కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, బట్ మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారు. మీ పర్సన్ మిమ్మల్ని కలిసిన తర్వాత హీల్ అయ్యారు. ఓకే, డే బై డే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. మీ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నారు మీరు మీ పర్సన్కి. ఓకే, నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్, లైక్ మదర్. ఓకే, ఎందుకంటే మీకు ఎంత పెయిన్ ఇచ్చినా, ఎంత మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, మీరు మీ పర్సన్ని మళ్ళీ ఒక కిడ్ లాగా, ఒక వూండెడ్ పర్సన్ లాగా మళ్ళీ చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు మీరు. ఇది ఆల్రెడీ రీయూనియన్ అయిన వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళ రిలేషన్షిప్ అయితే ఆల్రెడీ మళ్ళీ రివైవ్ అవుతుంది. అండ్ దానికి కావాల్సినవన్నీ కూడా మీరే అరేంజ్ చేసుకుంటున్నారు. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్. సో మీ రిలేషన్షిప్కి 100% సెక్యూరిటీ అండ్ 100% గ్యారంటీ ఇస్తుంది యూనివర్స్ అయితే, మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే, మీ పర్సన్ ముందు 2 దారులు ఉండేవి. ప్రజెంట్ ఒక దారే ఉంది, అది ఒక థర్డ్ పార్టీ, ఒకటి మీరు. బట్ అందులో రాంగ్ చాయిస్ చేసుకుని మీరు దూరం అయిపోయారు మీ పర్సన్కి. రాంగ్ చాయిస్ మీ పర్సన్ చేసుకుని మీ పర్సన్ థర్డ్ పార్టీతో సెటిల్ అయ్యారు. బట్ న్యూ బిగినింగ్ అయితే ఇప్పుడు మీతో స్టార్ట్ చేస్తారు. దట్ ఓల్డ్ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలేసి మీ వైపు రావాలని చూస్తున్నారు. ఏదో ఒక విషయంలో మీరు మీ పర్సన్కి చాలా హెల్ప్ అయితే చేయడం జరిగింది ఇక్కడ. సో అందుకే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ లాగా, నర్చరింగ్, కేరింగ్, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. ఓకే, సో అందుకే మీతోనే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చూస్తున్నారు, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. తన లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశారో అది, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీకున్నాయి. ఓకే, బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, చాలామందికి ఇంకా అనుమానం ఉంటుంది మీ పర్సన్ పైన. మేబీ మీకు నచ్చినట్టు మీ దగ్గర మాట్లాడి మళ్ళీ మీకు తెలియకుండా థర్డ్ పార్టీని కలుస్తున్నారేమో అన్న ఫీలింగ్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, థర్డ్ పార్టీకి వైపు కూడా ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని. బట్ ఫీలింగ్స్ ఉన్నా కూడా వాటిని హైడ్ చేసుకొని మీతోనే ఉంటారు. అవి ఎంతో కాలం ఉండవు ఆ ఫీలింగ్స్. మిమ్మల్ని ఎప్పుడైతే కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఆ టాక్సిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ టాక్సిక్ ఫీలింగ్స్ వాళ్ళు చూపించినవి
ఆ వైబ్రేషన్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతాయి మీ పర్సన్ హార్ట్ అండ్ మైండ్ నుంచి. ఓకే, సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండేవారు ప్రజెంట్ 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీస్లోకి వచ్చారు. క్విక్ కమ్యూనికేషన్, మీరు ఏదైనా మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వడం, ఏదైనా అడిగితే వెంటనే ఆలోచించకుండానే క్విక్ డెసిషన్, క్విక్ రిప్లైస్ ఇవ్వడం. ఓకే, అలాంటివి చేస్తున్నారు. చాలా ఈరోజు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు మీ పర్సన్ మీరు పంపించే మెసేజెస్ చూసి అండ్ మీరిచ్చే రెస్పాన్స్ చూసి. చాలా తప్పైతే చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇంకా మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడతారు. మళ్ళీ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుకుంటారు. మిమ్మల్ని వదిలి రాంగ్ చాయిస్ చేసుకుని అటువైపు వెళ్ళిపోయినందుకు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, మిథున, కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, తులారాశి, కన్యారాశి, వృషభ రాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.